ఓ ఆంజనేయ, కోరిన కోరికలు తీర్చేవాడివి కదా. ఈ కోరిక నా కోసం కాదు, ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈ బంగారు తల్లిని ఒకసారి చూడు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ₹1 కాదు, ₹2 కాదు, 16 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకువస్తాం. ఎంతో మందిని ప్రాధేయపడుతున్నాం. వాళ్ళ తల్లిదండ్రులను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఆ సంకల్పం గొప్ప అయితే ఆశ నెరవేరుతుందని చెప్పేసి ఈరోజు నీ దగ్గరికి రావడం జరిగింది. ఆ బంగారు తల్లిని కాపాడుతావో లేదో నీ చేతిలోనే పెట్టాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నాను, ఎంతో ఖర్చు పెడుతుంటాం, ఎన్నో సహాయం చేస్తుంటాం, కానీ 16 కోట్ల రూపాయలు మన వల్ల కూడా సాధ్యం కాదు. దయచేసి ఈ వీడియోని ప్రభుత్వాల వరకు తీసుకువెళ్ళి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పునర్విక కోసం మనమైతే ఎలా సహాయం చేశామో ఈ బంగారు తల్లి క్షేత్ర కోసం కూడా ప్రాణాలు కాపాడే విధంగా, ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈ బంగారు తల్లి ప్రాణాలు కాపాడే విధంగా కూడా ప్రతి ఒక్కరు ముందరికి వస్తారని చెప్పేసి నేను వేడుకుంటున్నాను. ఈ బంగారు తల్లికి పునర్జన్మనిస్తారో లేదో మన చేతుల్లోనే ఉంది. మీ ఆశీర్వాదంతో ఆ చిన్నారిని జై చిరంజీవాన్ని దీవిస్తావో లేదో నీ చేతుల్లోనే పెడుతున్నాం. మన భారత జనాభా 147,76,00,000. మన భారతదేశంలో ఒక్కొక్క రూపాయి సహాయం చేసిన ఈ బంగారు తల్లి బ్రతుకుతుంది. ఆలోచించండి. ఈ వీడియోని ఎంత వీలైతే అంతవరకు షేర్ చేస్తారని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. జై శ్రీరామ్.